పొడ్డది పోపిచ్చింది నాకు. పడిపోయినాయి అంతే. హాయ్ గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? సో ఈరోజు శనివారం. ప్రజెంట్ అయితే వెనకాల కనిపెట్టింది చూసారా మన బండి. ఆ బండి వాషింగ్ అయితే చేసేద్దాం. వాషింగ్ చేసేద్దాం. ముందర బైక్ పొజిషన్ చూడండి, మొత్తం దుమ్ము కొట్టుకుపోయి ఉంది. అమ్మా, బండి అయితే కనుక క్లీన్ చేశాను. అయితే కనుక ఇప్పుడు ఫాస్ట్గా అయితే కనుక బయలుదేరి వెళ్ళిపోతున్నాము. ఎక్కడికంటే హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. యాక్చువల్గా ఈరోజు డ్రోన్ ఎగరేద్దామని చాలా ఆశ అయితే పడ్డాను, కానీ మీకు చూపిస్తాను చూడండి. అసలు మంచు ఇప్పుడు టైం వచ్చేసరికి 9 అవుతుంది. మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ అయితే 9 అయితే అవుతుంది. అసలు మంచు చూసారా? ఈ మంచులో డ్రోన్ ఎగరేయకూడదు అనమాట, ఎటెటో వెళ్ళిపోద్ది డ్రోను. నేను చూస్తున్నాను ఒక బెస్ట్ టైం కోసం అని, ఎగరేద్దామని. అయ్యో, అసలు ఫుల్ మంచు అయ్యే, నాకు ఎదురుకుండా ఏముందో కూడా కనిపించట్లేదు. మార్నింగ్ ముందు ఒకసారి ట్రై చేశాను కానీ వర్కౌట్ అవ్వలేదు. మార్నింగ్ అప్పుడు కొంచెం మంచు ఉంది పొద్దున్నే, సో ఈ గ్యాప్లో ఎక్కువ పట్టేసింది మంచు. ప్రెజెంట్ అయితే మంచు తగ్గినాకైతే కనుక ట్రయల్ చేద్దాం. టైం వచ్చేసరికి మనకి 10 అయితే అవుతుంది. మంచు అంతా పోయింది. సో మీకైతే కనుక ఈ డ్రోన్ అయితే చూపించబోతున్నాను. సో ఈ డ్రోన్ అయితే కనుక మనం ఒకళ్ళ దగ్గర నుంచి అయితే తీసుకున్నాము. సో కొన్ని రోజులు అయితే కనుక ఇది మన దగ్గర అయితే ఉంటుంది. సో ఇది మన DJI నియో డ్రోను ఇదే అనమాట. సో దీన్ని యూజ్ చేసి కొన్ని రోజులు అయితే కనుక మన వీడియో ఫ్లై అయితే చేయబోతున్నాం. సో మీకు కనిపిస్తుందా? పెద్ద డ్రోను DJI వాళ్ళది. నా చేయి అంత ఉంది కరెక్ట్గా. సో దీని కెపాసిటీ ఏంటో మనం తెలుసుకుందాం. సో ఇక నుంచి వచ్చే కొన్ని వీడియోలు మనం అయితే కనుక ఈ డ్రోన్లో అయితే కనుక ఏరియల్ షాట్స్ అయితే తీయబోతున్నాము. సో ఇదన్నమాట. సో ఇప్పుడు మనం ఎగరేసి చూద్దాం. సో దీంట్లో మనకి స్పెషాలిటీ ఏంటంటే ఆర్సీ రిమోట్ కంట్రోలర్తో పనే ఉండదు మనకి. సో మనకైతే కనుక డైరెక్ట్గా ఫ్లై అయితే చేసేసుకోవచ్చు. మీకు ఎలా ఫ్లై చేయాలి వీడియో క్వాలిటీ అయితే చూపిస్తాను. సో ఇప్పుడు మంచు అయితే తగ్గింది. ఇప్పుడు ఏంటంటే మనం అయితే కనుక బయట అయితే కనుక షార్ట్స్ అయితే తీద్దాం. ఈ చవట్లు ఏంటి అనుకుంటున్నారా? ఇది ఈ బొడ్డది పోపిచ్చింది నాకు. పడిపోయినాయి అంతే. మనకి ఇది ఎలా డ్రైవ్ చేయాలో తెలియదు కదా. ఓ పక్క భయం, దీనికి ఏమన్నా అయిపోద్దామని. ఇది ఎలా ల్యాండ్ చేయాలో నాకు రావట్లేదు. చేయి పెడితే ల్యాండ్ అవుతుంది కానీ నాకైతే పడిపోతుంది. ఇదేం బోల్ రైట్ మళ్ళీ కొనలేము. అమ్మో, ఇప్పుడు ఈ చెవటంతా దానికే అనమాట. మంచి ఏరియల్ షాట్స్ అయితే వచ్చినాయి, అదిరిపోయింది. మీకైతే చూపిస్తా. సో ఇది మనకి ఎటు వెళ్తే అటు ఫ్లై చేస్తే ఇదిగోండి, మనం ఎటు వెళ్తే కనుక అటు వచ్చేస్తుంది ఇది. నేను ఇప్పుడు ఇది మిడిల్లోనే ఉంది. మనం ఎటు తిరుగుతుంటే కనుక అటే తిరుగుతుంది ఇది. ఇటు తిరుగుదాం.
అరే సో ప్రజెంట్ అయితే నేను ఈ డ్రోన్ గురించి అయితే మీకు నాకు కలిగిన ఎక్స్పీరియన్స్ అయితే చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా లైఫ్లోనే ఫస్ట్ టైం అయితే కనుక నేను డ్రోన్ ఫ్లై చేశాను. నాకైతే చెప్తున్నాను కదా, ప్యాక్ అయితే అయిపోయింది కింద. అది ఏమైందంటే ఒక పాయింట్ దాటిన తర్వాత అక్కడ స్టార్ట్ టు స్టాప్ అని ఒక బటన్ ఉంటుంది. సో నేను ఏం చేశానంటే అది అలా బ్యాక్కి వెళ్ళి మన దగ్గరికి వచ్చేసిద్ది అనమాట. 10 మీటర్స్ రేంజ్ పెట్టుకుంటే అక్కడికి వెళ్ళి నేను బటన్ నొక్కి జస్ట్ స్టాప్ కొట్టేస్తే మన దగ్గరికి వచ్చింది అనుకున్నా. స్టాప్ కొడితే ఏమైంది, అది అక్కడికి వెళ్ళి ఆగిపోయింది. అసలు నాకు కూర్చోబడిపోయింది, ఏం చేయాలో అర్థం కాల. వెంటనే చాకచక్యంగా నాకు ఒక ఆలోచన వచ్చింది. ఫాలో మోడ్ కొడితే నన్ను డిటెక్ట్ చేస్తుంది. ఫాలో మోడ్ కొడితే కనుక మన దగ్గరికి వచ్చేసింది అని చెప్పి ఫాలో మోడ్ కొట్టా. అప్పుడు నా దగ్గరికి వచ్చింది. నాకైతే కనుక అప్పుడు కతి టెన్షన్ అయితే తీరింది. యాక్చువల్గా మ్యాటర్ ఏంటంటే, మీరు డ్రోన్ ఎగరేద్దాం అనుకుంటే ముందల పెద్ద గ్రౌండ్ చూసుకోండి, ఆ గ్రౌండ్లో ఎగరేయండి. అప్పుడు ఇలా ఎల్ల మధ్యట్లో అయితే ఎగరేయండి. ఎందుకంటే ఇప్పుడు చూడండి, అది చెట్ల మధ్యలోకి వెళ్ళిపోయింది, కొబ్బరి చెట్లు దాటి. కిందేమో చెరువు, పైన ఏమో పక్షులు ఉన్నాయి. అయ్యో ఓ కంగారుగా చూస్తున్నాయి. నాకేమైపోద్దా అని టెన్షన్, ఆ డ్రోన్కి ఏమైపోద్దా అని టెన్షన్. అసలు పక్క టెన్షన్ వచ్చి చెవట్లు కారిపోయినాయి. ఎక్సైజ్ చేయకుండానే చెవట్లు అయితే కనుక కారిపోయినాయి అంతే. నాకు అమ్మో ఎక్స్పీరియన్స్ అయితే భయంకరంగా ఉంది. సో నేను యాక్చువల్గా ఇది అవుట్డోర్ గ్రౌండ్లో తీసుకెళ్ళి ముందర ఫ్లై చేస్తూ నేర్చుకోవాలి మాన్యువల్గా. మీకు ఆటోమేటిక్ ఇక్కడ దీంట్లో ఆటోమేటిక్ మోడ్ 6 ఉంటాయి. ఆ 6 మోడ్స్ కాకుండా మాన్యువల్గా మీరు ఊరు మొత్తాన్ని తీయాలనుకోండి ఊరిని సరదాగా. అలాంటప్పుడు జాగ్రత్తగా, లేదంటే కనుక మీకు ఫ్లై చేసేటప్పుడు అప్ డౌన్ బాగానే ఉంటుంది, ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ కొట్టేసరికి అర్థమైపోయింది, నాకు సీన్ అర్థమైపోయింది. అమ్మో ఏదో తేడాగా ఉందని. సో మీరేం చేస్తారంటే, ఒకవేళ డ్రోన్ తీసుకుందాం అనుకుంటే కనుక ముందల మన అమెజాన్లో వీటిల్లో 2000కి 1500కి 1000 రూపాయలకి మనకి డ్రోన్లు అయితే దొరుకుతున్నాయి. ఆ డ్రోన్ అయితే తీసుకోండి. ఆ డ్రోన్ తీసుకుని ఫ్లై చేస్తూ నేర్చుకోండి. తర్వాత అయితే ఈ డ్రోన్ తీసుకోండి. ఇప్పుడు నాకు టెన్షన్ ఏంటంటే, ఇది నేర్చుకుంటానా లేదా అని చిన్న టెన్షన్ కూడా ఉంది. సో ఇది గైస్ వీడియో. సో నెక్స్ట్ నుంచి మనకి ఎక్కడికి వెళ్ళిన ట్రైన్ వీడియోస్లో కానీ, ఇంకా మనం ఏదన్నా ట్రావెల్ చేద్దాం అనుకున్నా కానీ అన్ని వీడియోస్లో అయితే కనుక ఏరియల్ వీడియోస్ అయితే కనుక ఇంక్లూడ్ అవుతాయి. సో బెటర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని అయితే ట్రై చేస్తున్నాను. సో నాకు సపోర్ట్ చేయండి. సో ఈ వీడియోకి అయితే ఇంతే, మళ్ళీ రేపు కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్.